నమస్కారం. తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్ది ప్రస్తుతం టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉన్నా థియేటర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ ఈ అంశానికి సంబంధించి చిలువలు పొలవలు చేస్తున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. బట్ రామ్ చరణ్ యాక్టింగ్కి సంబంధించి అయితే ఒక యాక్టర్కి యునానిమస్గా ఈ రేంజ్లో క్రెడిట్ ఇవ్వడము అనేది అది పెద్ద సినిమాకే సాధ్యమైందని చెప్పాలి. సినిమా అసలు విమర్శలు వస్తున్నాయా, దానికి సంబంధించి కాంట్రవర్సీలు వస్తున్నాయా, ఏం జరుగుతుందనేది పక్కన పెడితే రామ్ చరణ్ గారు యాక్టింగ్లో మరో మెట్టు ఎక్కారు, సినిమాని మొత్తం ఆయన భుజస్కంధాల మీద మోసారు అన్న దానికి మాత్రం అందరూ టిక్ మార్క్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద సినిమా టీంను పిలిపించుకొని పుత్రోత్సాహం అంటే తనను మించిపోయాడు అని ఒక తండ్రి గర్వపడే ఒక స్టేజ్ ఉంటుంది కదా, అది అనిర్వచనీయం. అలాంటి ఆ సందర్భాన్ని ఆయన మీడియా ముఖంగా ఎక్స్ప్రెస్ చేయడం మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా తనను తాను ప్రతి సినిమాలో ఏ రేంజ్లో ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లు అయినా ఎలా ఒదిగిపోతున్నారు అనేది మనం రామ్ చరణ్ గారిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తండ్రి మీడియా ముఖంగా ఆ పుత్రోత్సాహాన్ని చూపించడము, లోపల ఎంతున్నా ఎక్కడో దగ్గర అణిచిపెట్టుకుని ఉంటారు. దిష్టి తగులుతుందనా, మనం అతిగా పొగడొద్దు, కొమ్ములు వస్తాయన్నా, ఇది ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి. బట్ ఈసారి చాలా రివీల్ అయిపోయి బరస్ట్ అయిపోయి మెగాస్టార్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులందరికీ ఒక పండుగ తీసుకొచ్చాయి. దాని గురించి చిరంజీవి గారు తనంతా నియంత్రించుకోలేకపోయారు అని అనిపించింది నాకు. ఎందుకంటే చిరంజీవి గారు నిజంగా వాస్తవానికి ఎప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు ఎప్పుడు నువ్వు అద్భుతంగా చేసేసావు, చాలా అద్భుతంగా చేసావు, అమోఘంగా చేసేసావు అనే ఎప్పుడు ఎక్కడ అంటే బాహాటంగా ఎప్పుడు చిరంజీవి గారు చెప్పలా. లోపల చిరంజీవి గారు నువ్వు ఇక్కడ ఇలా చేసావు నాన్న, ఇక్కడ ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చెప్పు ఉండాల్సింది, ఇట్లా చేసి ఉంటే బాగుండేదేమో అనేటటువంటి చిన్న చిన్న సూచనలు ఇక్కడ చిరంజీవి గారు చేశారేమో. కానీ ఇప్పుడు ఇంత విశాల హృదయంతో చిరంజీవి గారు చరణ్ని చూసి గర్వపడుతున్నా అని ఆయన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. అది అభిమానులకు నిజంగా మీరు అన్నట్టు ఒక ఇంత ఆనందాన్ని, ఒక కోలాహలాన్ని, ఒక పండగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. చిరంజీవి గారి మొదటి సినిమా ప్రివ్యూ ప్రాణం ఖరీదు వేసినప్పుడు చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి అమ్మా నాన్నలు అయినటువంటి వెంకట్రావు గారు, అంజనాదేవి గారు కూడా వెళ్ళినట్టు గుర్తు నాకు. వెళ్ళిన తర్వాత సినిమా చూసి తిరిగి వస్తూ వెంకట్రావు గారు చెప్పారంట, సంభాషణలు పలకడంలో ఇంకా ప్రస్ఫుటంగా, ఇంకా ఉచ్చారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పలకాలి. నర్సయ్య పాత్ర పేరు, ఇంకా బాగా పలకాలి, పలికితే కానీ నటుడు రాణించడు. ఆ భాష మీద చాలామంది ఏమనుకుంటారంటేనండి, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ డిక్షన్. భాష మీద చాలామందికి పట్టు ఉంటుంది, భాష మీద చాలామందికి సాధికారత ఉంటుంది. అయితే భాషతో పాటు వాచకం ఎలా చెప్పాలి, ఎలా పలకాలి, ఎంత చెప్పాలి, ఏ ధ్వని ఏ స్థాయిలో పలకాలి అన్నది చాలా ప్రమాణంగా భావిస్తారు చాలామంది నటులు. అది చిరంజీవి గారికి వెంకట్రావు గారు చెప్పినటువంటి మొదటి పాఠం. చెబుతూ ఆయన మాట్లాడుతూ వెంకట్రావు గారు చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, భాషలో నిష్ణాతులైనప్పటికీ సంభాషణలు పలకడంలో ఎస్వి రంగారావు గారిని మించిన వాళ్ళు లేడు. కాబట్టి ఎస్వి రంగారావు గారిని అధ్యయనం చేయి, ఎస్వి రంగారావు గారి సినిమాలు చూడు ఎక్కువసార్లు అని వెంకట్రావు గారు చేసిన సూచన. విషయం నేను ఎందుకు చెప్పానంటే చాలామందికి తెలుసో తెలీదో, చిరంజీవి గారు రామ్ చరణ్ నటుడు కావాలి అని అనుకున్న తర్వాత ఏ నటుడైనా ఎందులో తర్ఫీదు అవుతాడు? మొట్టమొదట తీసుకువెళ్ళిపోయి ఎవరినైనా సరే బాగా స్విమ్ చేస్తాడా, బాగా హార్స్ రైడింగ్ చేస్తాడా, బాగా పరిగెడతాడా, బాగా బాడీని బిల్డ్ చేస్తాడా, ఇట్లాంటివన్నీ ఇత్యాది శరీరాకృతికి సంబంధించినటువంటి సమస్తము నేర్పించిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఒక గురువు దగ్గర వేస్తారు. ఆ గురువు యొక్క శిష్య పరంపరలో ఇతను తర్ఫీదు కావడం మొదలు పెడితే, చిరంజీవి గారు ఎంతమంది గురువులు ఉన్న నట శిక్షకులు, రామ్ చరణ్ గారికి చిరంజీవి గారు మాత్రం పరిచయం చేసింది ఎస్వి రంగారావు గారి సినిమాలు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఎస్వి రంగారావు సినిమాల్ని రామ్ చరణ్కి చిరంజీవి గారు పరిచయం చేసిన తర్వాత రామ్ చరణ్ గారికి అప్పుడప్పుడు అక్కడక్కడ ఇంట్లో టీవీలో వస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారిని ఆగి నించుని చూడటం వేరు, ఎస్వి రంగారావు గారిని కూర్చుని మనం అధ్యయనం చేయటం వేరు. రామ్ చరణ్ గారు ఒక్కసారిగా చిరంజీవి గారిని, ఎస్వి రంగారావు గారి సినిమాలు చూసి రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో
మాట్లాడిన మాట ఏంటంటే, ఏంటి డాడీ ఈయన నటించడానికే పుట్టాడైనా, ఈయన నటించేసిన తర్వాత ఇంక మనం నటించడానికి చెప్పడానికి అసలు ఇంకేముంది, చేయడానికి ఏముందంటే అందుకే ఏదో చూపిస్తున్నాను నీకు అన్నారు ఆయన. మీకు అర్థమైంది కదా. అలా ఎస్వి రంగారావు గారిని చిరంజీవి గారికి వెంకట్రావు గారు పరిచయం చేశారు. వెంకట్రావు గారి అదృష్టం, వెంకట్రావు గారి భాగ్యం ఏంటంటే ఆయన ఎస్వి రంగారావు గారితో నటించారు. ఓకే. జగత్ కిలాడీలు, జగత్ చిత్రీలు ఈ సినిమాల్లో వెంకట్రావు గారు నటించారు. త్రూఅవుట్ ఫిలిం రంగారావు గారు కాంబినేషన్లో చేశారు. రంగారావు గారు, కృష్ణ గారు, తర్వాత గుమ్మడి వెంకటేశ్వర గారు, వాళ్ళతో కలిసి కొణిదెల వెంకట్రావు గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా చిరంజీవి గారు తన తనయుడికి ఎస్వి రంగారావు గారిని పరిచయం చేశారు. సరే, ఈవేళ చిరంజీవి గారు నన్ను మించిపోయాడని, లేకపోతే నేను తండ్రిగా గర్విస్తున్నానన్న మాట చిరంజీవి గారు చెప్పొచ్చు, కానీ చిరంజీవి గారు ఎప్పుడు నన్ను మించిపోయాడని చిరంజీవి గారు చెప్పకూడదు. అది ప్రేక్షకులు చెప్పొచ్చు, అభిమానులు కూడా చెప్పరు. చిరంజీవి గారి అభిమానులు కూడా ఎప్పుడు ఏ రోజు చిరంజీవి గారిని రామ్ చరణ్ మించిపోయాడని చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, నంబర్ వైజ్ తీసుకుంటే 158 సినిమాలు చిరంజీవి గారు చేస్తే రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని పాత్రలు చేశాడు, ఏ పాత్రను ఏ విధంగా పండించాడు అనేటటువంటి కొన్ని కొలమానాలు, కొలబద్దలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు చాలా కష్టమండి. ఇప్పుడు ఎదుట మీకు ఆర్టిస్ట్ ఉండి మీరు పెర్ఫామ్ చేయటం వేరు, మీ ఎదుట ఇంకొక ఆర్టిస్ట్ ఉండి మీరు మాట్లాడటం వేరు. మీరు డైలాగ్ చెప్పడం ఎదుట ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ ఆర్టిస్ట్ ఇచ్చినటువంటి డైలాగ్కి మీరు కౌంటర్ డైలాగ్ చెప్పడం వేరు. కానీ చిరంజీవి గారు ఆపద్బాంధవుడి సినిమాలో చిరంజీవి గారు ఎప్పుడైతే కవిగారైన రాజుగారు చనిపోయారని తెలిసిందో, ఈయన ఒడిలోనే ప్రాణం విడిచిన తర్వాత ఆయన నది ఒడ్డుకు వచ్చి ఆ ఉద్వేగాన్ని ఆయన తట్టుకోలేక ఆ మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని చంపే హక్కు ఎక్కడింది, ఎవరిచ్చారు నీకు, ఎందుకు అని చెప్పేసి ఆయన అక్కడ ఎవరూ లేనటువంటి ఆ సన్నివేశంలో ఆయన తనలో తాను రగిలిపోయేటటువంటి సమయంలో విజయచంద్ర గారు వస్తారు. విజయచంద్ర గారు వచ్చి నీ చేతిలో ఉన్న నీ బొమ్మని కొట్టడానికే నీకు హక్కు ఉన్నప్పుడు ఆయన చేసుకున్నటువంటి బొమ్మని ఎప్పుడు ఉంచాలి, ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలనేటటువంటి కాన్వర్జేషన్ మొదలవుతుంది. విజయచంద్ర గారి పాత్ర, బాబా పాత్ర వచ్చేంత వరకు చిరంజీవి గారు ఒక్కరే పెర్ఫామ్ చేస్తారు. ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, ఇమీడియట్ గా పడేసుకొని ఇసుక తిన్నెల్లో అక్కడ ఆపేసి శివలింగాన్ని తయారు చేసుకుని చెప్పేటటువంటి సంభాషణ. ఇది ఒకటండి. మనం స్వయం కృషికి వెళితే ఆపద్బాంధవుడు, స్వయం కృషి రెండు ఇక్కడ యాదృచ్ఛికమో మరొకటో కాదు, కానీ రెండు విశ్వనాథ్ గారి సినిమాలు. స్వయం కృషికి వెళ్ళేటప్పటికి ఏంటంటే, మనం గతంలో చాలాసార్లు అన్ఫినిష్డ్ హౌస్లో ఆయన చేసినటువంటి సింగిల్ షాట్ తాగేసి వచ్చి చేసేటటువంటి సీన్ గురించి మాట్లాడాను. నేను ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నాను, ఆల్రెడీ మనం చెప్పేశాం కాబట్టి. మీకు సుమలత గారికి పెళ్లి అయిపోయిన తర్వాత ఆయన కోనేట్లో ఆయన తనలో తాను మదన పడిపోయేటటువంటి హావభావాలు ఉంటాయి. అద్భుతం అనమాట. నో డైలాగ్స్, వితౌట్ డైలాగ్స్. అదే నో డైలాగ్స్, వితౌట్ డైలాగ్స్. తర్వాత మళ్ళీ మీకు కోర్టు హాల్లో ఎప్పుడైతే బాబీ ఆ జడ్జి అడుగుతాడు, నీకు అమ్మ కావాలా, ఈయన నాన్న ఎవరంటే, నాకు ఈ నాన్నే కావాలి కానీ మా అమ్మ కూడా కావాలనేటప్పటికీ మీకు అక్కడ చిరంజీవి గారు డైలాగులు చెప్పకుండా విజయశాంతి గారు చేయి పట్టుకొని ఆయన తీసుకువెళ్ళిపోయేటటువంటి సన్నివేశంలో చిరంజీవి గారి నటన చూస్తే ఎవరికైనా ఇది కదరా నటుడు అంటే, ఇతను కదరా ఆర్టిస్ట్ అంటే అనిపిస్తాడు. విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, ఎంతో తపశ్శక్తి ఉంటే కానీ అట్లా హావభావాలు పలికించడం కష్టం అన్నారు విశ్వనాథ్ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడు. తీసుకెళ్ళిపోయి రూమ్ లో లాక్ వేసుకొని తను ఎమోషన్ ని ఆయన మళ్ళీ ఆయన చెప్పులు కుట్టి తన ఆవేశాన్ని అంతా ఏంటంటే, తనకు వచ్చినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఆ వృత్తిలో ఆ ఉద్వేగము, ఆవేశం అంతా అక్కడ చూపిస్తాడు అనమాట ఆయన. అలా చిరంజీవి గారిలో ఏంటంటే, చిరంజీవి గారికి ఒక అదృష్టం అనొచ్చు, ఒక యోగం అనొచ్చు. ఆయనకి అతి పిన్న వయసులో అతి గొప్ప సినిమాలు వచ్చాయి, అతి గొప్ప దర్శకులు వచ్చారు. అతి గొప్ప దర్శకుల చేతిలో చిరంజీవి గారు తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి ఒక నటరాజు. కనీవిని ఎరుగుని విధంగా ఆయనకి వచ్చినటువంటి అవకాశాలు, అటువైపు డాన్స్ చేయమంటున్నారు, ఇటువైపు ఫైట్స్ చేయమంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ భావోద్వేగపూరితమైనటువంటి పాత్రలు చేయమంటున్నారు, ఒకవైపు విలన్ చేయమంటున్నారు, ఒకవైపు ఇద్దరు హీరోల్లో ఒకరు అంటున్నారు. ఈ పాత్రలన్నింటినీ కూడా ఆయన ఒడిసిపట్టుకుని ఆయన చేసినటువంటి విధానం, ఏం చేసినా సరే చిరంజీవి కనిపించాలి, నేను కనిపించాలి, నాదైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర ఈ పాత్ర మీద, ఈ పాత్ర తాలూకు తీవ్రత ఏదైతే ఉందో అది థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకుల మనోభాలకాల మీద వెయ్యాలనుకున్నటువంటి ఒకానొక నటుడు చిరంజీవి గారు. ఆయన సినిమాలు చూస్తూ ఆ పాత్రల్ని ప్రేమిస్తూ ప్రయాణం చేసినటువంటి వాళ్ళగా ఒక తరం కావచ్చు, ఆ తర్వాత తరం కావచ్చు, వీళ్ళకేంటంటే చిరంజీవి గారి పాత్రలతో మమేకమై మనం చేసినటువంటి ఒక ప్రయాణం అనమాట.
చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనే దొంగ అనే సినిమా చేస్తాడు, ఆయనే ఆరాధన అనే సినిమా చేస్తాడు, ఆయనే ఖైదీ చేస్తాడు, ఆయనే విజేత చేస్తాడు, ఆయనే గోండా చేస్తాడు, ఆయనే ఛాలెంజ్ చేస్తాడు. అసలు ఏ సినిమాకి ఆ సినిమాకి సంబంధం ఉండదు, ఏ పాత్రకు ఆ పాత్రకి సంబంధం ఉండదు. అట్లాగా ఏంటంటే ఇప్పుడు రాక్షసుడు అనే సినిమాలో అడవిలో ఉన్నప్పుడు ఆయన పాత్ర ఎట్లా ప్రవర్తించింది, అడవిలో నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఇది సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత ఆ పాత్ర ఆధునికంగా మారిన తర్వాత ఆ పాత్ర తాలూకు ఒక ధైర్యం ఉంటుంది. ఆ పాత్ర అంతా ఏంటంటే తనకు తెలియనటువంటి ఒక ధైర్యం, ఆ ధైర్యంతో పాటు తల్లిని కనుగొనాలనేటటువంటి ఒక ఆర్తి, అదే ఆ పాత్ర అన్నమాట. వాటిని ఆయన ప్రతిఫలించినటువంటి విధానం. ఇట్లా చిరంజీవి గారు అనేటటువంటి ఒక నటుడు తనలోని కళాకారుడు ఏంటంటే ఇన్ని రూపాల్ని ధరించినటువంటి ఒక నటుడు అనమాట. ఆయనకు అవకాశం వచ్చింది. ఇక్కడ ఆయన పౌరాణికం చేశారా, జానపదం చేశారా, లేకపోతే ఇంకోటి ఏంటి చారిత్రక పురుషులు పాత్రలు చేశారా, ఇట్లా అవన్నీ చాలామంది చాలా చర్చలు పెడతా ఉంటారండి. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఆయన ఎందుకు ఆ పాత్రలు చేయలేదని మనం గతంలో చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఒకటి ఇచ్చాం మనం. గతంలో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే నాగేశ్వరరావు గారు వీళ్ళు చేసేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవేంటంటే ఆ పాత్రలు మళ్ళీ నేను వేస్తే ఏంటంటే ఆ పోలిక వస్తుంది. నేను చేయలేక కాదు, సంభాషణలు చెప్పలేక కాదు, ఆ పోలిక రావడం వల్ల ఏమవుతుందంటే ఒక తెలియని ఆ తరానికి ఈ తరానికి మధ్య ఒక తెలియనట్టు, అంటే చిరంజీవి కొత్తగా ఏం చేసినట్టు, అయినా కూడా చిరంజీవి కొత్తగా ఏం చేసినట్టు మీరు అన్నా కూడా స్టేట్ రౌడీలోన దాంట్లోన అర్జునుడు అది పాత్ర అండి. కాసేపు మీకు అట్లా కాదు అనేది ఏంటంటే అడవి దొంగ చాలా మంది అడవి దొంగ, కొండవీటి రాజు సినిమాలు మర్చిపోతారు. అడవి దొంగలో కాళిదాసు అనే పాత్ర, ఆయనకి ఆ పేరు తల్లి శారద గారి పాత్ర కాళిదాసు అని పేరు పెట్టిన తర్వాత ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, కాన్వర్జేషన్ బిట్వీన్ అప్పలనాయుడు అండ్ శాంభవి. ఏ భాషలో చెప్తావు నీ కొడుక్కి అని రాఘగోపాలరావు గారు చెప్పే సంభాషణలు ఉంటాయి. అంటే ఎటకారం అనమాట. రాఘగోపాలరావు ఏం చెప్తావు, వాడికి ఏం నేర్పిస్తావు అంటే ప్రేక్షకులందరూ ఎంత ఉత్సుకతగా థియేటర్లలో ఎదురు చూస్తున్నామంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఈవిడ వెళ్ళి, శారద గారు అంటే ఆవిడ వెళ్ళి ఓంకారంతో మొదలుపెట్టి ఆయనకి నేర్పించి ఆయన అక్కడి నుంచి వచ్చి రాఘగోపాలరావు గారి ఇంటికి వచ్చి సమాస భూయిష్టమైనటువంటి సంభాషణలు చెప్తారు చిరంజీవి గారు. అలాగే కొండవీటి రాజాలో అండి, కొండవీటి రాజాలో సమాస భూయిష్టమైనటువంటి సంభాషణలు చెప్పారు ఆయన. అమ్మమ్మ వీరంగమే పాటకు ముందు అమ్మవార్లు పూనారని చెప్పి విజయశాంతి గారు, రాధ గారు ఈయన కూర్చుని ఈయన సమాస భూయిష్టమైనటువంటి సంభాషణలు చాలా చెప్పారు. ఇవేవి కాదు. అభిలాష సినిమా క్లైమాక్స్ చూడమని చెప్తాను నేను. అభిలాష సినిమా క్లైమాక్స్ అందరూ ఏమనుకుంటారంటే కోర్టు హాల్లో అందరూ ఉన్నారు, లేకపోతే కోర్టు హాల్లో ప్రేక్షకులు, లేకపోతే ముద్దాయిలు, పోలీసులు, న్యాయవాదులు అందరూ ఉన్నారు అనుకుంటే కాదు. ఒక ఏకపాత్రాభినయం లాగా ఆ సెక్షన్ 302 గురించి ఆయన మాట్లాడతాడు, ఉరిశిక్ష రద్దు గురించి ఆయన చేసేటటువంటి ఒక ప్రసంగ ప్రవాహం లాగా చిరంజీవి గారి నటన ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు మీకు అర్థమవుతుంది కదా. అట్లా ఆయనలో ఉన్నటువంటి నటుడు ఏంటంటే పూర్తిగా పరిణితి చెందినటువంటి నటుడు. అట్లాగే ఆయన ఏంటంటే అభ్యాసం చేయకుండా అండి, సాధన చేయకుండా, దానిని నేర్చుకోకుండా, దానిని ప్రేమించకుండా, గౌరవించకుండా, అది తానుగా మారకుండా ఆయన రారు, నటించరు, నర్తించరు. అంటే ఇప్పుడు ఏంటి మీరు చిరంజీవి గారు చరణ్ని పొగడ్డాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదా, లేకపోతే అంటే నన్ను మించిన వాళ్ళ కనిపించాడు అని అంటే యాజ్ ఏ రైటర్గా మీరు ఒప్పుకోవట్లేదా, ఆయన అభిమానించే వారిగా ఒప్పుకోవట్లేదా, ఏంటి మీ లైన్ అనేది? ఇక్కడ చరణ్ కష్టాన్ని ఎవరు మనం కించపరచడమో లేకపోతే దానిని సంశయించడమో దానిని మనం తగ్గించడమో మన ఉద్దేశం కానే కాదు. చరణ్ చేసినటువంటి కష్టం కావచ్చు, చరణ్ పడినటువంటి కష్టం కావచ్చు, చరణ్ చేసినటువంటి కృషి కావచ్చు అనన్య సామాన్యం. అయితే వీటికి మించి శిఖరం మీద ఎక్కడో చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడో శిఖరం మీదకి వెళ్ళిపోయారు. శిఖరం మీద చిద్విలాసంగా శిఖరం అధిరోహించడం సులభమేనండి. ఎవరైనా కొంచెం కష్టపడితే శిఖరం అధిరోహిస్తారు. కానీ శిఖరం అధిరోహించిన తర్వాత అక్కడి నుంచి ఆ స్థాయిని నిలబెట్టుకోవడం, కొనసాగించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కాకపోతే మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్పుడున్న ఆ జనరేషన్కి, అప్పుడున్న ఆ పద్ధతులకి, అప్పుడు ఉన్న ఆ స్టోరీలకి, ఇప్పుడున్న ఈ జెన్జీ జనరేషన్కి ఇలా యాక్టింగ్ తోటి కట్టిపడేయడము అన్నది అవునన్నా కాదన్నా వండర్ సార్. అది అంటే మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు, ఇప్పుడున్నటువంటి ఆధునికత, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు, ఇప్పుడున్నటువంటి ఆధునికత, ఇప్పుడున్నటువంటి సాంకేతికత పొరపాటున కానీ అప్పుడు లేనే లేవు. ఈవేళ మనం ఏదైనా సినిమా షూటింగ్కి వెళితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. వెళితే షూటింగ్ స్పాట్కి వెళ్ళాల్సి వస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు క్యారవాన్లు కనిపిస్తాయి. అవును, మీకు అర్థమైందా? అన్ని నాట్ కంఫర్ట్స్, అన్ని లగ్జరీస్ మధ్య వాళ్ళు పనిచేస్తున్నారు.
అప్పుడు అలా కాదండి. ఇవాళకి నేను చిరంజీవి గారు ఫ్లాప్ సినిమాలు కొన్ని చెప్తానండి. శివుడు మోడర్న్ జానపదం ఆ సినిమా. చిరంజీవి గారు జానపద సినిమాల్లో నటించలేదు అని మాట్లాడతారు. శివుడు మోడర్న్ జానపదం అండి ఆ సినిమా. మీరు ఆ సినిమా చూస్తే నేను చాలాసార్లు చెప్పా ఆ సినిమా గురించి. ఎందుకంటే ఆయన ఎండలో కొండలు బండరాళ్ళ మధ్య ఆయన హాఫ్ నేకెడ్గా చిరంజీవి గారు క్లాసికల్ డాన్స్ గెటప్ వేసుకోవాలి కదా, మీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ఇలాగ ఒకటి అంతే అన్నమాట, అంతే ఆర్నమెంటు. దాని మీద ఆయన ఎండలో చేసినటువంటి విన్యాసాలు, ఏ క్యారవాన్ ఉందప్పుడు, లేకపోతే నేను చిరంజీవి గారు నేను కలవడానికి మొట్టమొదటిసారి ఆయన పిలిపించుకున్నప్పుడుకి కూడా 2000 సంవత్సరంలో కూడా క్యారవాన్స్ లేవండి. థర్మాకోల్ షీట్స్తో ఇమ్మీడియట్ ఫ్లోర్ బయట థర్మాకోల్ షీట్స్తో ఒక చిన్న రూమ్ లాగా సెటప్ చేసి అందులో కూర్చున్నారు చిరంజీవి గారు. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వెయిట్ చేసే రూమ్స్ ఉన్నాయి, హీరోయిన్లు వెయిట్ చేయడానికి అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారు రూమ్స్ ఉన్నాయండి. హీరోకి రిలాక్స్ అవ్వచ్చు, వాష్రూమ్స్ అందులోనే ఉంటాయి. అక్కడ లేరు చిరంజీవి గారు. ఈ థర్మాకోల్స్తో సెటప్ చేసినట్టు. ఎందుకంటే టైం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుని వచ్చేలోపు ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు ఫ్లోర్లోకి అని చెప్పేసి. అంటే ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఎక్కడున్నాయండి మానిటర్స్, ఎక్కడున్నాయి? కొదనారెడ్డి గారిని అడిగా, సార్ ఎలా తీశారు సార్ ఈ షాట్ అని. కొన్ని పర్టికులర్ సినిమాల గురించి వచ్చినప్పుడు అసలు ఎలా తీశారండి ఈ షాట్, ఎలా తీశారండి, ఎలా పెట్టారండి ఈ షాటు, ఎలా తీశారండి అంటే మానిటర్లు అవి ఏమి మానిటర్లా బొందా అనేవారు ఆయన. మానిటర్లు ఎక్కడున్నాయి అబ్బాయి, వాళ్ళు డైరెక్టర్ కెమెరామెన్ అంటే వాళ్ళ మనోఫలకం మీద ఇలా ఉంటుంది, తెర మీద ఇలా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళని వాళ్ళు పూర్తిగా అందులోకి వాళ్ళు పరకాయ ప్రవేశం అందరూ చేసి అక్కడ ఉన్న ఆర్టిస్టులను చేయించి ఈ లైటింగ్లో చేస్తే ఇలా వస్తుంది ఈ షాటు అని చెప్పి ఆ తర్వాత ఇది ల్యాబ్కి వెళ్ళాలి, నెగిటివ్ని పాజిటివ్ వేయాలి, పాజిటివ్ వేసుకున్న తర్వాత అప్పుడు చూసుకున్న తర్వాత ఎలా వచ్చిందని అప్పుడు చూసుకునేవారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేటటువంటి రోజులు అవి. ఇవాళ ఏంటి, మానిటర్లో చూస్తున్నారు, ఇక్కడ బాగా ఇలా ఇది ఆపేసి ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తా, ఇలా నేర్చుకుంటున్నారు. ఆన్ లొకేషన్ ఇవాళ నేర్చుకుంటున్నారు. ఇక్కడ చరణ్ గారి మీద నాకున్నటువంటి అతిపెద్ద కంప్లైంట్ ఏంటంటే వెంకట్రావు గారి కంఠస్వరం ఏదైతే ఉందో గంభీరంగా ఉంటుంది. కొణిదెల వెంకట్రావు గారి కంఠస్వరం చాలా గంభీరంగా ఉంటుంది. గంభీరమైనటువంటి ఆ కంఠస్వరం తిరిగి రామ్ చరణ్కి వచ్చింది. రామ్ చరణ్ కంఠస్వరం చాలా బాగుంటుంది, చాలా గంభీరంగా, చాలా ఒక మ్యాన్లీగా ఉంటుంది అనమాట. ఒక మగవాడు మాట్లాడితే ఎలా ఉండాలో, ఎంత బాగుండాలో అంత బాగుంటుంది అతని వాయిస్. ఆ కంఠస్వరానికి తగినటువంటి సంభాషణలు అతని చేత పలికించట్లేదు, సంభాషణలు అతనికి రాయట్లేదు అన్నది అతిపెద్ద కంప్లైంట్. అతని చేత మాట్లాడించాలి, అతని చేత చెప్పించాలి, డైలాగ్స్ చెప్పించట్లా. చిన్న కట్స్ బిట్స్ షార్ట్ ఫామ్లో చెప్పిస్తున్నారు. కాదు, ఒక డైలాగ్ చెప్పగలిగే కంఠస్వరం బాగున్నప్పుడు 4-5 మంచి డైలాగులు రాసి చెప్పించవచ్చు అతని చేత, అలా అద్భుతంగా చెప్పించట్లేదు. లైక్ మగధీర టైప్. అంటే మగధీరలో కూడా ఒక్క సన్నివేశంలోనండి మీకు కనీ వినరుగని షేర్ ఖాన్ బిట్వీన్ కాలభైరవ, అక్కడే మీకు పడుతుంది మీకు ఆ డైలాగ్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువైన, అది అక్కడే పడుతుంది మీకు. అంతే, మీకు మిగతా దీనిలోకి వచ్చేటప్పటికి మీకు ఉండదు అనమాట. మొత్తానికి అంటే తండ్రికి ఏదో టైంలో కొడుకుల్లోని ఒక ప్రతిభను 10 మంది ఆయన భుజాల మీద మోసారు అన్నప్పుడు కామన్ గానే ఉంటుంది కదా సార్. ఉండాలి. మరిన్ని గొప్ప పాత్రలు చరణ్ బాబుని వెతుక్కుంటూ రావాలి, మరిన్ని గొప్ప పాత్రలు అతని ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవాలి. ఇక్కడ మీకేంటంటే మీకు యాక్సెప్టెన్స్ అండి, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేది చరణ్కి వచ్చింది ఈ సినిమాతో. చాలా మంది అది గుర్తించట్లా. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అందరూ ఏమనుకుంటున్నారు, మనకి రంగస్థలం తర్వాత ఆర్ఆర్ఆర్తో కనీవి నెరుగున యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకుంటున్నారు. పెద్దతో కూడా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది అతనికి. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఇన్ సెన్స్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రవితేజ, మహేష్ బాబు, ఆ తర్వాత అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్, వీళ్ళకేంటంటే ప్రభాస్, వీళ్ళకేంటంటే విజయ్, వీళ్ళేంటంటే తమిళ హీరో మన ఇళయదళపతి విజయ్, వీళ్ళకేంటంటే ఇతను ఎవరు, ఇతను ఏంటి, ఏ ప్రాంతం, ఏ కులం, ఇవేవి లేనటువంటి ఒక యాక్సెప్టెన్సీ అనమాట. యాక్సెప్టెన్సీ వీళ్ళకి వచ్చింది. ఓకే, యాక్సెప్టెన్సీ సాధించుకున్నారనమాట. అది సాధించుకున్నప్పుడే మీకు సాధ్యపడతాయి విజయాలు, అద్భుతమైన పాత్రలు అప్పుడు వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఎందుకు అమితాబ్ బచ్చన్ గారు, ఎందుకు రజనీకాంత్ గారు, ఎందుకు చిరంజీవి గారు, ఎందుకు కమల్ హాసన్ గారు, ఎందుకు మమ్ముట్టి గారు, ఎందుకు మోహన్ లాల్ గారు, వీళ్ళు ప్రేక్షకులకి ఆరాధ్య దైవాలు ఎందుకు మారారన్న విషయం వీళ్ళు అధ్యయనం చేయాలి. ఓకే, అధ్యయనం చేసిన తర్వాత
వీళ్ళు దానిని ఆకలింపు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా చిరంజీవి గారు మరింత సంతోషపడే విధంగా రాబోయే రోజుల్లో రామ్ చరణ్ గారికి అంత మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి విశ్లేషణ అంటే ఎంత బాగా చేసినా చిరంజీవి గారికి రీచ్ అవ్వడము, ఆ శిఖరం ఎక్కాలి అని అంటే సాధ్యం కాదు అని ఇక్కడ మనకి వీళ్ళకి అన్వయించకపోయినా నాగేశ్వరరావు గారికి నాగార్జున గారి కోసం ఇద్దరు సినిమాలో రాసిన పాట ఇక్కడ అన్వయించవచ్చు. ఏది ఓనమాలు నేర్పాలని అనుకున్న నాన్న, అంతకంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న అన్న పాట ఇక్కడ అన్వయించవచ్చు అనిపిస్తుంది. సూటబుల్ సిచ్యువేషన్ సార్, సూటబుల్ సిచ్యువేషన్ నిజంగా పాట అది. మీ పరిభాషలో చెప్పాలంటే, సాయి సంధ్య గారి పరిభాషలో చెప్పాలంటే సింకబుల్ సిచ్యువేషన్. ఖచ్చితంగా అది నిజంగా వాట్ కాంబినేషన్ అన్నట్టుగానే ఉంటుంది ఆ సాంగ్ కి. అక్కడ ఆ తల్లి ఆ కొడుకుకు ఆ తండ్రికి సెట్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఈ కొడుకుకు ఈ తండ్రికి సెట్ అవుతుంది. నిజంగా అదే మంచి అంటే కంపారిజన్. అద్భుతం సార్, మీ విశ్లేషణ కూడా అంతే అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సాయి సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.